మేషం వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? అయితే ఈసారి మనకి గ్రహణంతో కూడుకున్నటువంటి ఈసారి చంద్రగ్రహణం వస్తుంది మనకి. సో ఈ చంద్రగ్రహణం ఎంతవరకు ఉంది? స్వల్పంగా ఉంది మనకి. పాక్షిక చంద్రగ్రహణము అంటారు, సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం మీ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం ఒకటే కాకుండా మరి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మిగతా అంశాల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా మీకు ఈ నెలంతా కూడా పంచమంలో చంద్రగ్రహణం ఏర్పడితే 12వ స్థానంలో అధిక గ్రహాల యొక్క సంబంధం వస్తుంది. అంటే 3 గ్రహాలు, అధికం అంటే ఎక్కువేం కాదు. శని ఆల్రెడీ ఉన్నాడు 12వ స్థానంలో, ఏలినాటి శని రూపంలో. శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. దాని తర్వాత రవి 15వ తేదీ నుంచి వచ్చి చేరుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ 3 గ్రహాలు 12లో ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రూట్ఫుల్ కూడా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి మరియు శుక్రుడు ధనాధిపతి ఉంటున్నాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభస్థానంలో 3 గ్రహాలు ఉంటున్నాయి. రాహువు, కుజుడు మరియు అదేవిధంగా బుధుడు. అంటే 15వ తేదీ వరకు 4 గ్రహాలుంటూ బుధుడు వక్రిస్తున్నాడు కాబట్టి కొన్ని విషయాలు లాభదాయకంగా కూడా ఉంటుందని ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రహణం పంచమ స్థానంలో పడుతుంది కాబట్టి పంచమం అనేటువంటిది ఆలోచన స్థానము. మనం చూడండి, చెప్తుంటారు గ్రహణ సమయంలో గర్భం దాల్చినటువంటి స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాశి వారికి? మేషం వారికి మాత్రమే. పంచమ స్థానంలో గ్రహణం సంతాన స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి. అది కాకుండా ఈసారి చాలా పాక్షికంగా, చాలా స్వల్పంగా ఉంది. ఎంతసేపు ఉంది? 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల మధ్యలో, అంటే 25 నిమిషాల పాటు మాత్రమే ఉంది గ్రహణం. అది కూడా చాలా స్వల్పము. అయితే మరి మిగతా అంశాలు ఎలా ఉంటాయి? ఫైనాన్షియల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాల విషయంలోని, రాజకీయ సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో జీవిత భాగస్వామికి విదేశాలకు పంపించి అక్కడ ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్లు కూడా చక్కగా కలిసి వస్తాయి. మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా కాస్త ప్రదేశం మార్పు పొందడం వలన, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, టీచింగ్, ట్రైనింగ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి, బ్యాంకింగ్ సెక్టార్స్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఉన్న ప్రదేశం మారడం మూలంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే ఈ పంచమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు మీరు గణపతిని, సూర్యభగవాను ఉండే గ్రహణం రోజు గ్రహణ సమయంలో సాధన చేయండి. చేయడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు అనేటువంటి రావడం జరుగుతుంది. చాలామందికి చాలామందికి ఏంటంటే గ్రహణ సమయంలో ఎందుకు గుళ్ళు మూస్తాము, గుళ్ళులో ఆలయంలో ఉండే భగవంతుడికి ఏదో అయిపోతుంది, తన శక్తిని కోల్పోతాడు కదా అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడి మూసేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు మూసేస్తారంటే, అమ్మో ఆయన కూడా శక్తిని కోల్పోతారండి, టెంపుల్ శక్తిని కోల్పోతున్నారు, అది పూర్తిగా అబద్ధము. భగవంతుడి శక్తిని కోల్పోయేటట్టయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తాం? గ్రహం అనేటువంటిది ఏమిటి? ఏదో భయపడడానికి, భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే గ్రహణ సమయంలో మీరు సాధన గనక చేసుకోగలిగితే అది చాలా గొప్ప సమయం కాబట్టి మీరు ఒకసారి చేసిన మంత్రం 1000 రెట్లు పెరుగుతుంది. మన శక్తిని కోల్పోయేటట్టయితే మీరు జపించేది ఏ మంత్రం జపిస్తున్నారు? విష్ణువుదో, వెంకటేశ్వర స్వామిదో, అమ్మవారిదో, లేకపోతే దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రమో జపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలా గ్రహణ సమయంలో అమ్మవారి మంత్రమో లేకపోతే అయ్యవారి మంత్రమో, మీకు గణపతో ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని, లేకపోతే మీకుండేటువంటి కోరికను బట్టి, మీకుండేటువంటి సంకల్పాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యని బట్టి ఆ సమస్య తీరడం కోసం అలా జపిస్తున్నారు. మరి మంత్రం ఎవరిది? అమ్మవారికి సంబంధించి, దేవతా సంబంధించిందేగా. మరి అలాంటప్పుడు శక్తి కోల్పోయి గుళ్ళు మూసేసే అంత స్థితి ఉంటే కనుక మరి ఆ సమయంలో దేవతలు ఎందుకు చేస్తున్నాం? కాబట్టి అలా ఏమి శక్తి కోల్పోవడం కాదు. ఇది ఏమిటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రదేశంలోనే కూర్చొని సాధన చేసుకుంటే, సాధన వలన మనకి మన యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ మనకి సమస్యలు ఎందుకు వస్తాయంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. మనం చూడండి, ఒక హోమం చేయించుకుంటాం, లేకపోతే ఒక
పూజ చేయించుకుంటాం. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, నవగ్రహ హోమం చేయించుకున్నామండి, చండీ పారాయణం చేయించుకున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు? ఒక మంచి జరగాలి. ఎందుకు? దేవతా శక్తి మనకి తోడుగా ఉంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనకు ఉండేటువంటి కర్మలు కానివ్వండి అన్ని కంట్రోల్ చేయబడతాయని. మరి ఈ గ్రహణం పట్టినంత మాత్రం చేత భగవంతుడు దాన్ని కంట్రోల్ చేయలేడు, అందుకే మూజేస్తున్నాం అనుకోవడం పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు చేస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త గుడిని మూసి ఆ జపంలో కూర్చుంటాడు, అంతేగాని మరొకటి ఏం కాదు. మరి ఈ గ్రహణ సమయంలో మీకు ఉండే సమస్యని బట్టి ఎటువంటి మంత్రం చేసుకోవాలి? లలితా సహస్రనామాలు చూడడానికి నామాలు, కానీ వాటిని కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు, వేదమంత్రంతో సమానం. కాబట్టి అప్పుల బాధలు చాలా మందికి ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూర్చొని మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. లేదంటే ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావాలి, ధనస్థానం బాగాలేదు, మన జన్మజాతకంలో ధనాధిపతి బాలేడని చెప్పారు, మరి లక్ష్మీ స్థానం అనేటువంటి పాడైపోయిందంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే మంత్రం చేసుకోండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటది అంటే, ధర్మమునకు అధ్యక్షురాలు అమ్మవారు, ధనమునకు అధ్యక్షురాలు. అంటే ముందు ధర్మానికి అధ్యక్షురాలు. అంటే మనం కనుక ధర్మంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల లేదండి ధర్మం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు, అధర్మంగా ఉంటేనే లోకం ఉంటుంది అనుకుంటారు. తప్పు. మనం చూడండి, మనం ఏదైనా ఒక విషయం, ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు, ఒక మనిషిని తీసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉంటాడా లేదా, కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నాం కాబట్టి. అంటే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్నే కనుక మనం ఆశ్రయించున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు కష్టంగా ఉన్న తర్వాత రోజు ఖచ్చితంగా విన్ అవుతాము, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. వివాహ జీవితం బాగోలేదు అంటే కొంతమందికి 12వ స్థానం పాడైతే, సప్తమ వ్యయస్థానాలు రెండూ పాడైతే, వివాహ జీవిత స్థానం కనుక పాడైనట్లయితే వివాహం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ మాత్రం వాళ్ళకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అమ్మవారి యొక్క నామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా 100% మీ వివాహ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే మీకు ఒకటి నమ్మి భక్తి శ్రద్ధలతో ఇదే మంత్రాలు, ఇదే నామాలు గనక కంటిన్యూస్గా చేయగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంది, అమ్మవారు ఏ ఏ రకంగా ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తుంది, ఏ ఏ రూపాల్లో ఉంది, ఏ రకమైనటువంటి ఫామ్లో ఉందని చెప్పేటువంటిది. మరి దాన్ని మీరు చెప్తున్నారంటే ఒక సత్యాన్ని పలుకుతున్నారు, అమ్మవారిని గుర్తిస్తున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు. లలిత సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క నామము మీరు ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో ఆ దగ్ధం చేసేటువంటి శక్తి ఎప్పుడైతే మీకు వస్తుందో, పాపకరం ఎప్పుడైతే పోయిందో కష్టం అనేటువంటి తీరిపోతుంది. ఇక గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణం ఎవరెవరికి ఉంటుంది? సింహం వారికి, సింహరాశిలో పడుతుందిగా, సింహము, కర్కాటకము, కన్య, అదేవిధంగా మకరము, మేషరాశి వాళ్ళకి ఉంటుంది. స్వల్పము, ఏం టెన్షన్ పడకండి, భయపడ్డానికో గ్రహణాలు కావు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి దానం ఏం చేసుకోవాలి? బియ్యము, ఉలవలు, మినుములు, గోధుమలు, నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి, కొంత ఆవు నెయ్యి పెట్టి ఈ చంద్ర సూర్య ప్రతిమలు, అదేవిధంగా సర్ప సంబంధించినటువంటి చిన్న చిన్న సర్ప ప్రతిమలు, వీటిని దానంగా ఇచ్చినట్లయితే దోషం అనేటువంటి తగ్గుతుంది. మరి దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? రామాయణ మహాభారతాలు లాంటివి వినొచ్చు, లేదా లలిత సహస్రనామాలు రెగ్యులర్గా విన్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఆ రక్షణ అనేటువంటి లభిస్తుంది. ఎందుకంటే అందరూ దానం ఇచ్చుకునేటువంటి స్టేజ్లో ఉండరు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.